దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఒకసారి అందరం కలుసుకొని ధ్యానం చేసే ధన్యత భాగ్యం దేవుడు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా కాపాడాడో, స్వస్థత దయచేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు, పోషించాడు, సంరక్షించాడు, సజీవ లెక్కల్లో ఉంచాడు. అమ్మాయి ప్రసన్న సాక్ష్యం ద్వారా మనం విన్నాం. వీటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు, అర్పణ అర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఆగ్రహించి కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక. మంచి ప్రశ్న ఏమిటంటే, దేవుడు మాకేం చేశాడు అంటే, ఈరోజు సజీవులుగా ఉంచటమే దేవుడు చేసిన గొప్ప కార్యం. చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞతను బట్టి దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే, దేవుడు ప్రతిరోజు కూడా ఆస్వాదించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు, భయపడొద్దని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో పండితులు చెప్తారు, 365 సార్లు భయపడకము అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనకి ప్రతిరోజు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు అని చెప్తారు. అదేవిధంగా ధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి అన్న విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి అధైర్యాలు తొలగించి దేవుడు ధైర్యపరచును గాక. అధైర్యం ఎందుకు కలుగుతుంది అన్నది ప్రశ్న. సమస్యలను బట్టి అధైర్యం వస్తుందా? వస్తుంది. ఏమన్నా పరిస్థితులను బట్టి వస్తుంది. చెప్పండి. మనకు శక్తిని మించిన కార్యాలు ఎదురైనప్పుడు అధైర్యం వస్తుంది. ఇంకా అనారోగ్యాలను బట్టి అధైర్యపడవచ్చు, భవిష్యత్తును బట్టి అధైర్యపడవచ్చు, జీవితం ఎలా గడపాలి అనే విషయంలో, ఎలా సాగించాలి అన్న విషయంలో అధైర్యపడుస్తూ, మీరు చెప్పినట్టుగా పరిస్థితులు చూసి అధైర్యపడవచ్చు. మీరు చెప్పిన వాస్తవాలే. కానీ అధైర్యము నష్టపరుస్తుందా, లాభపరుస్తుందా? వాళ్ళు తెలిసిన మీకు తెలిసినా కూడా ఇంకొక విషయం ఏంటంటే, అసలే అధైర్యంగా ఉంటే అధైర్యపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా ధైర్యపరిచి బలపరిచే వాళ్ళ కన్నా భయపెట్టి అధైర్యపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది అన్న మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. మరి కుటుంబానికి ధైర్యం చాలా అవసరం. కాబట్టి ఇంతవరకు ధైర్యంగానే ఎట్టుకొస్తూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూనే వస్తూ ఉన్నారు. రాబోయే దినాలను కూడా దేవుని వైపు చూడాలని దేవుడు తెలియచేస్తున్న మాటలు. సంఖ్యాకాండము 32 అధ్యాయము 7వ వచనం. చాలా విషయాలు ఇదే జరుగుతుంది. దేవుడు వాగ్దాన భూమికి తీసుకెళ్ళటానికి, వేగు చూడటానికి కొంతమందిని పంపిస్తే, వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలని అధైర్యపరుస్తున్నారు. వారు అధైర్యపడటమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా అధైర్యపరిచారు. దేవుడు అన్నాడు, అదేంటి అసలు మీరు చేస్తున్న పని ఏంటి? వారి హృదయాలను ఎందుకు అధైర్యపరుస్తున్నారు మీరు అని దేవుడు హెచ్చరిక చేసినట్లుగా, గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాటలు ఇశ్రాయేలు ప్రజలు విన్నారా, వినలేదా? ఇప్పుడు చెప్పినారు, విన్నారు, కానీ ధైర్యం తెచ్చుకున్నారా, తెచ్చుకోలేదా? దేవుడు హెచ్చరిక చేసిన, గద్దించిన,
మాట్లాడినా తెలియచేసిన ధైర్యం రాలేదు వాళ్ళకి. దానివల్ల నష్టం ఏం జరిగిందో తెలుసా? వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు. ఎంత నష్టం జరిగిందో కదా. ఇంకో మాట కూడా చదువుదాం, 9వ వచనం. అది అధైర్యపరిచారు. కనీసం ధైర్యం, దేవుడు మాట్లాడినా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేసిన, వాక్యం ద్వారా తెలియచేసిన, ధైర్యపరిచిన ధైర్యం తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే దేవుని మాటల కన్నా మనుషుల మాటకు విలువిచ్చారు. మనుషులు ఏం చేస్తున్నారు? అధైర్యపరుస్తున్నారు. ఎట్ట గడుస్తుంది, ఏ విధంగా జీవనం సాగిద్ది, ఇలాంటి విషయాల్లో అధైర్యపరిచేవారుగా ఉన్నారు. ధైర్యపరిచే వాళ్ళు మాటలని వింటారు వీళ్ళు? వినరు. ఎక్కువగా ధైర్యపరిచే వాళ్ళ మాట వినరు, అధైర్యపరిచే వాళ్ళ మాటలే వింటారు. కాలేబు ఒక పక్కన ధైర్యపరుస్తున్నాడు. అరే మనం గెలవం, మనం వెళ్ళగలం, దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. వీళ్ళు అట్టా చెబుతారు, వాళ్ళు ఉన్నత దేవులు, వాళ్ళు చూస్తేనే మిడత లేకుండా మేము అని వాళ్ళు చెబుతున్నారు. కాలేబు చెప్పినా, యెహోషువ చెప్పినా విన్నారా? వినలా. మీరు వింటారు కదా. నేను అంతటోడిని కాకపోయినా వాక్యం దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను కాబట్టి మీరు వింటారా? ఇక ఎప్పుడు అధైర్యపడవా? చక్కది వాక్యాన్ని బట్టి ధైర్యం. ఎంతసేపు విన్నంత దాకా, ఈ చర్చిలో ఉన్నంత దాకా, మళ్ళీ మా గేటు దాటినాక మళ్ళీ మా ఉన్నాయి కాదా? మంచివాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మంచిది, అది మంచిది. ఎందుకంటే అధైర్యపడ్డం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. అనారోగ్యం తప్ప ఏమీ రాదు. అందుకని ఎవరు ఏది చెప్పినా వినొద్దు. ఎవరి మాటలు మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనకు దేవుని మాటలు కట్టుబడే వాళ్ళం, మనం దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళం. దాన్ని చెబుతాం, మనుషులు నమ్ముట కంటే యెహోవా నమ్ముట, ఆశ్రయించుట మేలని తెలుసు. కానీ సందర్భం వచ్చేలకే మనుషుల మాటల వైపే మొగ్గు చూపుతాం. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నాయకులు చెప్పారు, ఏమ్మా, మెత్తని గుండె గలవారు అంటే ఏంది? మెత్తని గుండె గలవారంటే సున్నితమైన, ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయా? సెన్సిటివ్. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 8వ వచనం. నాయకులు వచ్చిన జనులతో చెప్తున్నారు, ఎవడు భయపడి మెత్తని గుండె గలవారుగా ఉంటారో వారిని ఇంటికి పంపించేయండి, ఉంచొద్దు ఇక్కడ అన్నాడు. ఇక్కడ మెత్తని గుండె అంటే ఏంటి? ఒక్కళ్ళు చెప్పండి. భయపడేవాళ్ళు. ఇక్కడ కాంటెస్ట్లో భావం ఏంటంటే పిరికోళ్ళు. మెత్తని గుండె అంటే పిరికోళ్ళు అని. ఈ పిరికోడు ఈడి పిరికాయ పడింది గాక అవతలంలో కూడా పిరికోళ్ళు చేస్తాడు వీటి మాటలతో. అందుకని పిరికోళ్ళు ఉంచొద్దు, అసలు పిరికోళ్ళు పంపించేసేయండి. ఎందుకంటే వీడు పోరాడేది కాకుండా పోరాడలేకపోగా పోరాడే వాళ్ళని అధైర్యపరుస్తారు, ఆ పిరికితనాన్ని నూరిపోస్తారు. అందుకని పిరికోళ్ళని మాట్లాడొద్దు, పిరికోళ్ళని పంపించేయండి, అసలు ఉంచొద్దు. ఎందుకంటే వారు పోరాడలేరు. పిరికితనం ఉన్నవాళ్ళు జయం పొందలేరు. ఏమ్మా, మన జయం గారని పేరు పెట్టుకున్నా ధైర్యంగా ఉంటేనే జయం పొందగలం. ఆ సత్యాన్ని మనం గమనించాలని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
వాళ్ళు కావాలని కాదు, కానీ వారిలో సాతాను ఉండటం వల్ల దేవుని బిడ్డల్ని అధైర్యపరుస్తూ ఉంటారు. ఉదాహరణకి గొల్లియాతును బట్టి ఇశ్రాయేలు సైన్యం, లక్షల సైన్యం భయపడిపోయింది. రాజు అయినటువంటి సౌలు భయపడ్డాడు. యువరాజు అయినటువంటి యోనాతాను కూడా భయపడ్డాడు. వీళ్ళెవరు యుద్ధం చేయలేరు, పారిపోయి వస్తున్నారు. 40 రోజులు వాడు సవాలు చేస్తున్నాడు, పారిపోయి వస్తున్నారు. బుడ్డోడు దావీదు వెళ్ళాడు. వెళ్ళి అంటాడు, 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 32వ వచనం, ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనసు కూడా కుంగిపోవద్దు కదా. పర్వతం లాంటి సమస్య వచ్చిన, నీ ముందు గొలియాతు లాంటి సమస్య నిలిచిన, నువ్వు మనసు కుంగిపోవాల్సిన పరిస్థితి లేదు. బుడ్డోడు ధైర్యంగా ఉన్నాడు. ఈ మాటలు రాజుతో చెప్తున్నాడు. ఎవరు? దావీదు రాజుగా దగ్గరికి వెళ్ళినాడు. ఎవరి మనసు కుంగని మెత్తం లేదు. నేను వారితో పోరాడుతాను, నేను గెలుస్తా, వాడిని నేను ఓడిస్తా. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ధైర్యం? దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్నాడు 16వ అధ్యాయంలో. దేవుని ఆత్మ పిరికాత్మ కాదు అని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నాడో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దావీదుకి. కానీ దురాత్మ ఎరపించినటువంటి సౌలు పిరికి వాడయ్యాడు. అందుకని దావీదుకి పిరికి మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమనుకుంటున్నారు నువ్వు? ఈ కళ్ళే నీకు, నీ బలం చాలిద్దా? ఆడేమనుకుంటున్నావు నువ్వు? వాడు బాల్యం నుండి యుద్ధంలో ఆరితోరినోడురా. అభ్యాసం చేసినాడు, ప్రాక్టీస్ చేశాడు, అజానుబాహుడు. నువ్వే పిల్లోడి, బాలుడి, నీ వల్ల ఏమైందిరా? తిరిగి ముందు పోస్తున్నాడు, అధైర్యపరుస్తున్నాడు. అయితే దావీదు సౌలు మాట ఎందుకని రిసీవ్ చేసుకొని వెనక అడుగేయలేకపోయాడు? ఎందుకు అడగేయలేదు? దేవుని ఆత్మ ఉందని, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. గతంలో దేవుడు చేసిన విషయాలు చెబుతున్నాడు. నన్ను అంత తేలిగ్గా తీసేయమాక, నేను బాలుడు అనుకోమాక, దేవుని శక్తిని అంచనా తక్కువ వేయొద్దు. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, కొట్టి తరిమే నా గొర్రెల్ని కాపాడుకున్నా. సింహం బలం నుంచి, ఎలుగుబంటి బలం నుంచి తప్పించిన, రక్షించిన దేవుడు. ఇక ఈడు సున్నత లేనోడు, వాడు అన్యుడు, సున్నత లేనోడు. నేను దేవుని బిడ్డని, నా మీద గెలుస్తాడు వాడు. గతంలో జరిగిన ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? గతంలో మీరు పోషించబడలేదా? అనారోగ్యాలు కలిగినప్పుడు ఆరోగ్యం రాలేదా? సమస్యల్లో నుంచి దేవుడు బయట వేయలేదా? గతంలో ఎన్ని అనుభవాలు లేవు? ఎన్నిటి నుంచి బయటపడ్డారు మీరు? ఎన్ని నుంచి దేవుడు ఒడ్డునేశాడు, ఒడ్డుకు చేర్చాడు? గుర్తు రావట్లేదా? ఎందుకు కుంగిపోతున్నారు? వస్తే దావీదులాగా అడుగేయండి. లేదు, అంతే కదా మరి, అంతే కదా. కాబట్టి సిస్టర్ గారికి ఉన్న ధైర్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఇంకెవరైనా ఉన్నారేమో అలాంటి వారు, వారి కోసమేమో నాకైతే తెలియదు. కానీ ఈరోజు వాక్య ధ్యానం చేస్తుంటే దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని చూపించాడు. ఏమా, నిన్న వాక్యం వేరు, అభివృద్ధి కదా మనం చెప్పింది. దేవుని చేర్చుకుంటే కలిగేటువంటి పరిస్థితి. అభివృద్ధి అన్నది ఆదివారం సాయంత్రం ఊటుకూరలు కూటం. కాబట్టి ధైర్యాన్ని ప్రకటించాలి. అధైర్యం మనం ఉండకూడదు, అది సాతాను స్వభావం. యేసు ప్రభువారు శిష్యుని పిలిచి
మీరు అర్జెంటుగా అద్దరికి పదండి, నేను ప్రార్థన చేసుకొస్తాను అని ప్రార్థన చేయటానికి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళాడు. శిశువులు దోణి ఎక్కారు. దోణి ఎక్కి నడుపుతూ ఉన్నారు. సాయంత్రం మొదలుపెట్టారు, అర్ధరాత్రి కూడా అయ్యింది. కానీ వారు అద్దరికి చేరలేకపోయారు. అద్దరికి చేరలేకపోతున్నారు. కారణం ఏంటంటే గాలి ఎదురయ్యింది. ఏం ఎదురయ్యింది? గాలి ఎదురయ్యింది. అలలు కొడుతున్నాయి. అలలు బాగా కొడుతున్నాయి. అలలు బాగా అడ్డుగా ఉన్నాయి. గాలి ఎదురయ్యింది. కాబట్టి వారి ప్రయాణం సాగలేదు. ప్రయాస పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అద్దరికి చేరలేని పరిస్థితుల్లో ఉన్నారు. పంపిన దేవుడు, వెళ్ళమని చెప్పిన దేవుడు మీ తిప్పలు మీరు పడని అంటారా? ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఆపద సమయములో, నీ కష్టకాలములో, నీకు సమస్యలు ఎదురైనప్పుడు, నీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? ఆయన నీ దగ్గరికి వస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడు. ఏమ్మా, ఆయన ఆ కష్ట పరిస్థితుల్లో వారిని ఎదుర్కొంటూ ఎత్తుక్కుంటూ వచ్చాడు. అది చూసి వీళ్ళు భయపడిపోయారు. వీళ్ళకి భయం కలిగింది. శిష్యులు భయపడుతున్నారు. ఎందుకంటే సముద్రం మీద నడుస్తున్నాడు కదా. గతంలో ఎప్పుడు సముద్రం మీద నడిచిన వాళ్ళు ఎవరు చూడలేదు కదా. వీళ్ళు పుట్టిన కాడి నుంచి జాలర్లైనా, సముద్రంలో మొదటి నుంచి ఈతలు కొట్టే వాళ్ళైనా, చేపలు పట్టే వాళ్ళైనా, సముద్రం మీద నడిచిన వాళ్ళు ఎవరిని చూడలేదు అంతకాలం. కాబట్టి భయపడటం సహజమే. భయపడ్డారు. అయితే యేసు ప్రభువారు ఏం చెప్పారో 14వ అధ్యాయము మత్తయి సువార్త 24 చదువుదామమ్మా, తర్వాత 27కి వద్దాం. వాళ్ళ పరిస్థితి గాలి ఎదురుగా ఉంది, అలలు కొడుతున్నాయి. 2 సమస్యల వల్ల వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అద్దరికి చేరలేకపోతున్నారు. ఆయన దగ్గర వచ్చాడు. కేకలేశారు. యేసయ్య చెప్పాడు, భయపడే వారికి దేవుడు చెప్తున్న మాట. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు? ఏమ్మా, దేనికి భయపడుతున్నారు కొందరు? క్రిస్మస్ కొత్త బట్టలు వస్తాయో రావనా, ఉద్యోగాలు వస్తాయో రావనా, రాసిన పరీక్షలు పాస్ అవ్వమనా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వమనా? ఏం భయం? ఏమ్మా, పెళ్ళిళ్ళు జరిగిద్దా జరగదైనా? అసలు వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అదే చెబుతా ఉంది. ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే. నేనంటే నేనైతే ఏంటంట? నేను వచ్చేసాను కదా. అద్దరికి చేర్చేవాడు వచ్చేసేవాడు కదా. గాలిని పొంగులు అనిసేవాడు వచ్చేసాడు కదా. అలా నిమ్మపరిచేవాడు వచ్చేసాడు కదా. ఇంకెందుకు పోయి నేను వచ్చేసా అని దేవుడు వాళ్ళతో చెబితే పేతురు అంటాడు, అయ్యా నువ్వైతే నీళ్ళ మీద నడిచి నేను నీ యొద్దకు రావటానికి నాకు సెలవు ఇవ్వమన్నాడు. ఎంత సాహసోపేతమైన కార్యం అది! ఎంత ధైర్యం ఉంటే దోణిలో నుంచి సముద్రంలో దిగుతాడు? రమ్మన్నాడు ఆయన. పేతురు దిగాడు, నీళ్ళకు దిగాడు. ధైర్యం ఉండి దిగాడు, ధైర్యం లేకుండా దిగాడా? అదే నడుస్తున్నాడు. ఎక్కడా? నీళ్ళ మీద. దోణిలో లేడు, ఇప్పుడు సముద్రంలో ఉన్నాడు. యేసయ్య నడిచాడంటే దేవుడు, కానీ పేతురు నడుస్తున్నాడు. దేవుడు నడిపిస్తాడు. అసాధ్యమైన వాటిలో కూడా దేవుడు చేయగలడు, సాధ్యపరచగలడు, నడిపించగలడు, నడిపిస్తాడు కదా. సముద్రం మీద నడిపించిన దేవుడు జీవన పైన నడిపించలేడా?
ఏమ్మా నడిపిస్తాడు, నడిపిస్తాడు. పాడతారు, నడిపిస్తాడు నా దేవుడు అంటారు కదా. ఆ, ఏ పరిస్థితిలోనైనా నడిపించగలడు. ఇంతవరకు బాగానే ఉంది, వెళ్తా ఉన్నాడు ఆయన. ఆయన అటు నుంచి వస్తూ ఉన్నాడు, పేతురు ఇటు నుంచి వెళ్తా ఉన్నాడు. మధ్యలోకి వచ్చేసరికి ఆ గాలిని చూసి భయపడ్డాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, పేతురు దోణి దిగేటప్పుడు గాలి ఉందా లేదా? అప్పుడు భయం లేనప్పుడు భయం ఎందుకు వేయలేదు, ఇప్పుడు భయం ఎందుకు వేసింది? అంటే దేవుని వైపు చూసినప్పుడు భయం కలగలేదు, నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే దేవుని వైపు కాకుండా పరిస్థితి వైపు చూసినప్పుడు భయం కలిగింది. భయం ఏం చేసింది? ముంచేసింది. మరి అంతకుముందు నడిచినోడే, ధైర్యం చేసినోడే, సాహస కార్యం చేసినోడే, నీళ్ళ మీద నడిచినోడే. ఎవరైనా నడిచారా? యేసుప్రభు వారిది కాకుండా ఒక పేతురు నడిచాడు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప కార్యం. కాబట్టి యేసయ్య వైపు చూడండిరా. యేసయ్య వైపు చూస్తే ఏ విషయంలో నిన్ను నడిపిస్తాడు. ఎంత అసాధ్యమైన పరిస్థితి అయినా సరే నిన్ను నడిపించగలడు ఆయన. అప్పుడు పేతురు గారిని పట్టుకొని పైకి లేపాడు. మునిగిపోనిచ్చే దేవుడు కాదు. నీళ్ళు విశ్వాసం తక్కువగా ఉంది, అల్ప విశ్వాసం, నేనేం చేస్తాను, విశ్వాసంగా ఉన్నప్పుడే బాగుండేది కదా అని అల్లా చెప్పాడు. కాకపోతే అల్ప విశ్వాసి, ఎందుకు భయపడ్డావు, ఎందుకు భయం వచ్చింది? సరే చూసావు, గాలి వైపు చూడు, మళ్ళీ వేసే వైపు చూడు, మళ్ళీ ధైర్యం వచ్చేది కదా, మళ్ళీ నడిచేవాడు కదా, ఎందుకు అల్ప విశ్వాసం తెచ్చుకున్నా అని పేతుర్ని పైకి లేపాడు. కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నా దేవుడు నేను పైకి లేపును గాక కదా. మునిగిపోనివాడు దేవుడు. అప్పుల్లోనా, తిప్పల్లోనా, కష్టాల్లోనా, బాధల్లోనా, సమస్యల్లోనా అంటే కాదు, దేంట్లోనైనా సరే దేవుడు నిన్ను మునిగిపోనిచ్చే దేవుడు కాదు, చెయ్యందిచ్చే దేవుడు, పైకి లేపే దేవుడు. ఇప్పుడు దాకా దేని చూసి అయితే భయపడ్డాడో దాన్ని అణిసివేశాడు. నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని అణిచేస్తాడు దేవుడు. అణిచేశాడా? వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వెంటనే పేతురు లేపంగానే గాలి అనగలా. యేసయ్య మళ్ళీ గాల్లోనే నడిపించుకొచ్చాడు. ట్రైనింగ్, ప్రాక్టికల్ చూపించాడు. యేసయ్య పక్కనుంటే గాలైనా ఏం చేయలేదు, ధూళైనా ఏం చేయలేదు కదా, ఏదేం చేయలేదు, నేనున్నాను కదా. ఇప్పుడు భయపడలా, ఇప్పుడు సందేహం రాలా. అక్కడి నుంచి మళ్ళీ దోణి కాడకు నడిచి వచ్చారా ఎవరెవరు? యేసుప్రభు వారు, పేతురు. గాలి ఉందా? ఉంది, గాలి ఉంది. భలే రాస్తాడు అక్కడ మాటలు. మళ్ళీ దోణి ఎక్కిందాకా ఆ గాలి అట్టానే ఉంది, దోణిలోకి వచ్చిన తర్వాత కానీ గాలి అనగలేదు. అప్పుడు దేవుడు అని చేశాడు. దేవుడు ఎప్పుడు అనుసాలో, ఎప్పుడు దాంట్లో నుంచి నడిపించాలో అది తెలుసు కదా. అందుకని లాస్ట్ మినిట్లో అయినా సరే అద్భుతాన్ని జరిగించి మన జీవితాలను కాపాడుతాడు దేవుడు. మన అవసరాలు తీరుస్తాడు దేవుడు. ఆ సత్యాన్ని ఈరోజు మనం గమనించాలని మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. సిస్టర్ గారు, జేమ్ గారు చెప్పినట్లుగా ఆయన కన్నా మనకు సహాయం చేయగలిగిన వాడు ఎవరున్నారు? ఆశారాజు గారు అన్నది మాట 14వ అధ్యాయం చూద్దాం, 11వ వచనం. రెండు దినవృత్తాంతములు 14:11. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారయ్యా? ఇంకెవరైనా ఉన్నారా? ఇదే మాట మీద ఉన్నాడా? ప్రశ్న. ఇదే మాట మీద ఉన్నాడు తరదా చివతాక లేడు.
లేడు. అప్పుడు అన్నాడు, దేవుడు సహాయం చేశాడు. తర్వాత సిరియా రాజు అనే బెన్హద్దాదుని నమ్ముకున్నాడు. ఓదేదుని పంపించాడు దేవుడు, ధైర్యపరిచాడు ఓ సందర్భంలో. ఏమ్మా 15:7 చూడు, 17:7 కూడా చూడు. బలహీనలు కావద్దు, మీరు ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమైంది. ఏ కార్యమైనా సరే, స్వస్థత కార్యమైనా సరే, ఏ కార్యమైనా సఫలమవుతుంది అని ఓదేదు వచ్చి చెబితే, దాన్ని బట్టి ఆసారాజు గారు ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత కాలంలో బెన్హద్దాదుని నమ్మి అతన్ని ఆశ్రయించాడు. అప్పుడు దీర్ఘదర్శి వచ్చాడు. ఎవరైనా? అనాని అనే దీర్ఘదర్శి వచ్చి, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మనుషులు నమ్ముతున్నావు, మనుషుల్ని కాదు నమ్మాల్సింది, దేవుణ్ణి నమ్మాలి అని అనాని చెప్పెళ్ళాడు. విన్నాడా? విన్నాడా? ఏమ్మా 16:7 చదువు. నువ్వు దేవుడు నమ్ముకోవటం లేదు, అప్పుడు యుద్ధం అప్పుడేమో నమ్మావు, నువ్వు కన్నా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేవు అన్నావు, ఇప్పుడేమో మనుషులు నమ్ముతున్నావు. సిరియా రాజుని బెన్హద్దాదు నమ్ముకున్నావు. అప్పుడేం జరిగింది? దేవుడు చేశాడు కదా, కార్యం చేశాడు కదా, ఇప్పుడెందుకు అతనికి బానిసగా అవుతున్నావు అని చెబితే అతడు లెక్క చేయలేదు. ఆసారాజు లెక్క చేయలేదు. ఇక అందుకని ఇక సమస్యలు పెరిగినాయి. మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కోల్పోతామో అప్పుడు సమస్యలు వస్తాయి. మరలా సమస్యలు తెచ్చుకోమాకండి ప్రియులారా. దేవుని మీద మీకున్న నమ్మకాన్ని చివరి దాకా ఉంచండి, చివరి దాకా ఉండండి. పరిస్థితుల వైపు చూసి అపనమ్మకం కలిగి ఉండొద్దు అన్న సత్యము ఈ వాక్య భాగంలో కనబడతా ఉంది. యుద్ధాలు జరిగినాయి, అనారోగ్యం వచ్చింది, దేవుని దగ్గర విచారణ చేయలేదు, వైద్యులు నమ్ముకున్నాడు, మరణం వచ్చేసింది కదా, మరణించాడు కదా. అన్నీ తెలిసిన వాడే, అన్నీ సవిచూచిన వాడే, దేవుని మేలు అనుభవించిన వాడే, కానీ తర్వాత జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఏమో ఆ విధంగా ఎవరు ఉండొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. దానియేలు సింహాల బోన్లో వేసినా కూడా ధైర్యంగా ఉన్నాడా? బెదిరిపోయాడా? ప్రార్థన చేస్తున్నాడు కదా. సింహాలు ఉన్నాయి, ఒకటి ఉందా, రెండు ఉందా? చాలా సింహాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పడేసినప్పుడు సింహాలు ఎగిరిని అన్నాడు కదా, సింహాలు అన్నాడు కానీ సింహం అనలా. కాబట్టి సింహాల మధ్యన ఎంత ధైర్యంగా కూర్చున్నాడు. చుట్టూ సింహాలు ఉన్నాయి, ఎంత ధైర్యంగా ఉన్నాడు. అలాంటి ఆయన అధైర్యపడిపోయాడు, అలాంటి ఆయన అధైర్యపడిపోయాడు, బలహీనుడయ్యాడు. మోకాల్లో బలము లేదు, మోకాల్లో నిలబడే సత్తువు లేదు, మోకాళ్ళు బలహీనపరచబడ్డాయి. దేవుడు ఇందాక ఆసార్ దగ్గరికి దీర్ఘదర్శిని పంపాడు, ప్రవక్తను పంపాడు. తర్వాత ఈయన దగ్గరికి అయితే గబ్రియలు దూతను పంపాడు కదా. పాత నిబంధనలో గబ్రియల్ని దానియేలు గ్రంథంలో చూడగలుగుతాం కదా. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చూస్తాం మనం గబ్రియలు దూతని. కానీ అసలు గబ్రియలు దూత విషయము రాయబడింది దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం చదువుదామండి, 18వ వచనం. అది భయపడితే శుభాలు జరగవు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నీకు శుభం జరిగింది అని గబ్రియలు దూత చెబితే అప్పుడు దానియేలు ఏమన్నాడు? అది దేవదూత చెబితే
ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు నన్ను ధైర్యపరిచావు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. దేవుడి రాత్రిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎవరు అధైర్యంలో ఉన్నారో, ఎవరు మెత్తని గుండె గలవారుగా ఉన్నారో, పిరికి హృదయం కలిగిన వారుగా ఉన్నారు, భవిష్యత్తు గురించి కంగారు పడుతున్నారు, అనారోగ్యం గురించి చింతపడుతున్నారు, బ్రతుకు జీవితం గురించి బాధపడుతున్నారు, వారితో దేవుడు ధైర్యపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోగలరా మీరు? పాస్టర్ గారు చెబితే మేము తెచ్చుకుంటాం, రోజు చూసే పాస్టర్ గారేగా, రోజు మాట్లాడే పాస్టర్ గారేగా, అలవాటు పడిపోయారా? పాస్టర్ గారికి అన్ని తెలిసిన మన సంగతి అందుకు చెబుతా వెళ్ళి అంటారా? దావీదు అంటాడు, ఒక మాట చదువుతాం. ఏమ్మా 31వ కీర్తన 24వ వచనం. అది సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం నువ్వు చెప్పేది. దావీదు చెబుతున్నాడు, మీరందరూ ఏమ్మా తలకాయ ఊపేవాళ్ళైనా, ఆవిలించే వాళ్ళైనా, నవ్వేవాళ్ళైనా, తలకాయ ఊపేవాళ్ళైనా, అందరూ ఎవరైనా సరే ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. దావీదుకి ధైర్యం ఎట్టొచ్చిందో తెలుసా? 138లో రాస్తాడు, కీర్తన 3వ వచనం. నేను మొరపెడితే దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి ప్రాణానికి త్రాణ పుట్టి తానలేదు. దానియేలు కూడా తానలేదు, నిలబడలేకపోయాడు. గబ్రియేలు పట్టుకొని నిలబెట్టాడు, నిలబడలేని పరిస్థితి, తానా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రార్థనని ధైర్యపరిచాడు కదా. సిక్లాంగ్లో కూడా మొత్తం పోగొట్టుకున్న సమయంలో అందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలనుకుంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, మొత్తాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నూతన సంవత్సరం అడుగు పెట్టండి. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.